హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు టుడే వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ నుంచి నైట్ వరకు అయితే వీడియో అయితే నేను చేశాను అనమాట. వ్లాగ్ అనేది అది కూడా 15 మినిట్స్ ఉంది. అసలు ఎంతమంది చూస్తారో ఏంటి అనేది అయితే నేను చెక్ చేద్దామని చెప్పి నేనైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఈ వీడియోలో ఇది 4 days బ్యాక్ తీసిన వ్లాగ్ అనమాట. ఆ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ నైట్ వరకు తీశాను. ఆ రోజు మా హస్బెండ్ క్యాంప్కి వెళ్ళారు. సో అంటే క్యాంప్ కాదు, 1 డేనే, జస్ట్ నార్మల్గా. ఇంకా మార్నింగ్ 4 దగ్గర నుంచి ఈవినింగ్ వరకు జస్ట్గా ఏవైతే ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నాయో అవన్నీ అయితే నేను క్యాప్చర్ చేసి వీడియో తీసి వ్లాగ్ అయితే అప్లోడ్ చేశాను అనమాట. సో ఇదేంటంటే ఈరోజు పన్నీర్ బిర్యానీ చేశాను. పన్నీర్ బిర్యానీ ఎలా చేయాలి ఏంటి అనేది ప్రాసెస్ అనేది నేను మీకు సింపుల్గా అయితే చెప్తాను. అంతకన్నా ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కొంతమంది చూసినా కానీ వీడియో ఫుల్గా చూసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే వాచ్ టైం అనేది చాలా నీడ్ అనమాట. యూట్యూబర్స్కి ఇంత కష్టపడి మనం వీడియోస్ చేస్తున్నప్పుడు వాచ్ టైం అనేది చాలా నీడ్. అలానే కంటెంట్ ఉంటేనే చాలామంది చూస్తారు. సో ఆ కంటెంట్ ఇవ్వడానికి కూడా నేను ట్రై చేస్తున్నాను ఈ మధ్యన. సో ఇప్పుడైతే చూద్దాము. ముందుగా నాకు చికెన్ బిర్యానీనే వస్తుంది. పన్నీర్ బిర్యానీ చాలా సింపుల్ పన్నీర్ బిర్యానీ. అలానే BB8 మనకి ప్రోమో అయితే రిలీజ్ చేశారు కదా, BB8 ప్రోమో దాని గురించి, ఆ BB8 కంటెస్టెంట్స్ ఎవరు వస్తున్నారు ఎవరు రావట్లేదు అనేది కూడా ఈ వీడియోలో నేను మీతో డిస్కస్ చేస్తాను. నాకు తెలిసినంత వరకు అప్డేట్ అయితే ఇస్తాను. BB8 అనేది BB7 ఎంత పెద్ద హిట్ అయిందో BB8 కూడా అంత పెద్ద హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను బిగ్ బాస్ ఫ్యాన్ కాబట్టి. ప్రస్తుతానికైతే ఇప్పుడు పన్నీర్ బిర్యానీ ఎలా చేయాలి ఏంటనేది అయితే చూద్దాము. ముందుగా పన్నీర్ని అయితే ఉప్పు, పసుపు, కారం చూసుకొని చెక్ చేసుకొని ఒకసారి కలిపి అలా పక్కన పెట్టుంచుకోండి. ఇంట్లో ఆ రోజు అసలు వెజిటబుల్సే ఏమీ లేవు. 4 అంటే 4 బీన్స్ ఉన్నాయి. ఆ గ్రీన్ పీస్ ఉన్నాయి చూసారా ఎంత కలర్గా ఉన్నాయో. ఎప్పుడు నేను నార్మల్గా తెప్పించుకుంటాను ఇట్లా బీన్స్ చిక్కుడుకాయలు లాగా ఉంటాయి కదా, అలా తెప్పించుకొని ఒలుచుకొని కవర్లో పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. 1 month అలా వస్తాయి అనమాట. సో ఇక్కడ చూడండి, వాళ్ళు కలర్ కలిపినట్టున్నారు, కలర్ మిక్స్ చేశారు కదా, గ్రీన్ కలర్ వాటర్ వచ్చేసినాయి. ఇంకా తప్పక ఇంకా అవైతే యాడ్ చేయాల్సి వచ్చింది. ఇంకా అలానే ఒక టమాటా ఉంది ఇంట్లో, కొంచెం పుదీనాకు ఉంది. ఓన్లీ పన్నీర్ ఒక్కటే కొంచెం ఎక్కువగా ఉంది. చెప్పాను కదా లాస్ట్ టైం ఎప్పుడో రాజమండ్రి వెళ్ళినప్పుడు పన్నీర్ తీసుకొచ్చారో ఆ పన్నీరే ఉందన్నమాట. సో ఇంకా అదైతే మొత్తం ఇలా ఉప్పు, పసుపు, కారం మిక్స్ చేసేసి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. కార్న్ఫ్లోర్ మనకి బియ్యం పిండి అది కలిపితే మనకి స్టిక్ అవ్వకుండా వస్తుంది ప్యాన్కి. కానీ ఇలా బిర్యానీస్ చేసేటప్పుడు ఆ కార్న్ఫ్లోరు బియ్యపిండి కలిపి మిక్స్ చేయకండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఫ్రై చేసాం కదా, కొంచెం కింద పన్నీర్ అనేది ప్యాన్కి స్టిక్ అయి ఉంటుంది కదా, అదే మనం రైస్లోకి మిక్స్ అయిపోతుంది అనమాట. అప్పుడు రైస్ అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఇక్కడ నేను గార్లిక్ వేసాను. గార్లిక్ ఒక 5 or 6 అనేవి చిన్నగా ఒలుచుకొని కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా వేయండి. అలానే 4 పచ్చిమిరపకాయలు, చీలికలు, అలానే ఒక ఉల్లిపాయ ఇట్లా పొడవుగా కట్ చేసినవి, ఒక టమాటా, 4, 5, 6 బీన్స్ అంతే. క్యారెట్ అయితే నేను అస్సలు వేయను. క్యారెట్, బంగాళదుంప అస్సలు యాడ్ చేయను ఇలాంటివి చేసేటప్పుడు. ఇంకేమన్నా రకరకాలుగా ఏమైనా వెజిటేబుల్స్ ఉంటే అలాంటప్పుడు నేను ఇంకా అలా చేస్తాను తప్పితే ఇలాంటి టైప్ ఆఫ్ బిర్యానీస్లో నేను అస్సలు యాడ్ చేయను. పన్నీర్ ఇప్పుడు నేను ఎలా అయితే చూపిస్తున్నానో ఆ విధంగానే చేయండి, చాలా బాగుంటుంది. కొంచెం ఆయిల్ ఎక్కువగా తీసుకోండి, అంటే రైస్ ఈ కింద ఉన్న మసాలాలు పెట్టి అన్నిటికీ ఆయిల్ అనేది పట్టాలి. ఎప్పుడైనా ఆయిల్ బిర్యానీస్కి కానీ కర్రీస్కి కానీ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. ఇక్కడ ఇవన్నీ ఫ్రై అయిపోయినాయి. ఆ తర్వాత నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను. అలానే మనకి గరం మసాలాలు ఉంటాయి కదా, మనం ఆయిల్లో ముందుగానే వేసేసేయాలి. అవి మనకి ఎక్కువగా షాజీరా వేయండి, లవంగాలు ఒక 3 వేయండి, 2 యాలకులు వేయండి. మనకి లవంగా అదే మొగ్గ అంటారు కదా, బిర్యానీ మొగ్గలాగా అదొకటి ఉంటుందన్నమాట, అది వేయండి. ఇక్కడ మనం మసాలాలు ఇవన్నీ ధనియాల పౌడరు, గరం మసాలా పౌడరు, ఉప్పు, కొంచెం కారం ఇవన్నీ వేసేసి మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోండి. మనకి ఇందాక పన్నీర్ కిందక అలా ప్యాన్లో స్టిక్ అయింది కదా, అది మొత్తం కూడా మనకి వెజిటబుల్స్కి మిక్స్ అయిపోయి ఉంటుంది అనమాట. ఇక్కడ నేను కారం కూడా మిక్స్ చేసేసాను. చూసి వేసుకోండి కారము, ధనియాల పౌడరు ఇవన్నీ కూడా. మీరు ఎంతైతే కారం స్పైసెస్ తింటారో, ఎంతైతే రైస్ క్వాంటిటీ తీసుకుంటారో దాన్ని బట్టి మీరు మసాలాలు, వెజిటేబుల్స్, పన్నీరు తీసుకోవాలి. అది ఇక్కడ మేము 2 members 3 members వరకు, అంటే 2 పూటలకి చేసేసాను ఈరోజే నేను మార్నింగే. ఇంక ఇక్కడ పెరుగు అయితే నేను మిక్స్ చేస్తున్నాను. ఇట్లా బిర్యానీస్లో మనకి వెజిటేబుల్ బిర్యానీస్ కానీ చికెన్ బిర్యానీస్ కానీ చేసేటప్పుడు ఇట్లా కర్డ్ మిక్స్ చేస్తే ఏంటంటే మనకి జ్యూసీగా వస్తుంది అనమాట రైస్ తినేటప్పుడు. ఇంకా వేరే స్పెషల్ కర్రీ కూడా అవసరం లేదు. సో అందుకని కొంతమంది పెరుగు అయితే యాడ్ చేస్తారు. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. నిజంగా ఆ రోజు టేస్ట్ అయితే ఎంత బాగుందో. కానీ మా హస్బెండ్ మిస్ అయిపోయారనమాట ఆ రోజు తినడానికి. అసలు చేసేదాన్ని కాదు, కానీ ఇంకా మరి ఆ రోజు వెజిటేబుల్స్ ఏమీ లేవు. మళ్ళీ బయటకు వెళ్ళి తెచ్చే టైం కూడా లేదు. నేను అమ్మాయిని కాలేజ్ దగ్గర డ్రాప్ చేయాలి. సో ఇంకా
అందుకని చెప్పి నేను ఇంకా చేసేయాల్సి వచ్చింది, లేదంటే తను ఉన్నప్పుడే చేసేదాన్ని. అయినా కొంచెం అట్లా అట్టి పెట్టాను పన్నీరు, చేస్తాను తన కోసం. ఇక్కడైతే నేను రైస్ తీసుకున్నాను, బాస్మతి రైసు 1.5 కప్పు, ఆ కప్తో. సో 1.5 కప్ కాబట్టి ఎగ్జాక్ట్గా 3 కప్స్ వాటర్ అయితే తీసుకోండి. కొంచెం గీ వేయండి, ఇందులో మిస్ అయిపోయింది క్లిప్పింగ్. అలానే కొంచెం చూసుకొని సాల్ట్ వేసుకోండి. మీకు మసాలాలు అలాంటివి ఎక్కువ అవసరం లేదు, మీరు ఆ తాలింపులోనే మీకు నచ్చిన మసాలాలన్నీ వేసేసుకొని అట్లా ఇంట్లో హోమ్ మేడ్ మసాలాలు ఉంటాయి కదా, అవి వేసుకోండి, బాగుంటుంది. అప్పటికప్పుడు ఫ్రెష్గా వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంక ఇట్లా కుక్ అయిపోతుంది అన్నమాట. తొందరగా బాస్మతి రైస్ అనేది తొందరగా ఉడికిపోతుంది. జస్ట్ ఒక 15 to 16 minutes అంతే. మనకి ఇక్కడ పన్నీర్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇంక నేను బాక్స్లోకి అయితే సెట్ చేసుకోవాలి. అలానే నేను సేమియా ఉప్మా చేశాను అనమాట టిఫిన్కి. రెండు ఒకేసారి అయిపోయినాయి, టైం లేదు, నేనే డ్రాప్ చేయాలి, మళ్ళీ ఆఫ్టర్నూన్ వెళ్ళి లంచ్ బాక్స్ ఇచ్చి రావాలని చెప్పి ఇంకా నేను మార్నింగే ఈ రైస్ అయితే చేసేసాను. వెజిటేబుల్స్ కూడా లేవు, బయటకు వెళ్ళి తెచ్చే టైం కూడా లేదు, మళ్ళీ ఇప్పుడు ఆర్డర్ పెట్టినా కూడా లేట్ అయిపోద్దిలే అని చెప్పి ఇంకా నేను నార్మల్గా ఉన్న వాటితో అయితే ఇట్లా చేసేసాను. సూపర్ టేస్ట్ వచ్చింది. సేమ్ ఇలానే చేయండి, బాగుంటుంది. ఒకవేళ మీకు అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, కానీ అడ్డదిడ్డంగా కామెంట్ చేయకండి. నేను సేమియా ఉప్మా చేశాను టిఫిన్గా. ఎవరో ఒకళ్ళు సేమియా ఉప్మా నేను షార్ట్ వీడియోలో పెడితే యూట్యూబ్లో చూసి నేర్చుకోండి సేమియా ఉప్మా అన్నారు. మా ఇంట్లో వాళ్ళకి చాలా బాగా నచ్చింది. అది ఎలా చేయాలి ఏంటనేది నాకు వచ్చు, సేమియా ఉప్మా అనేది. అది నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఇదేమన్నా ఆఫీస్లో ఏమైనా కస్టమర్స్ వస్తే కస్టమర్స్తో ఎలా మాట్లాడాలి ఏంటి అని చెప్పి ట్రైనింగ్ తీసుకునే కాదు కదా, ఇది షో అది కాదు కదా, ఆఫీసులు ఇలాంటివి కాదు కదా, ఇంట్లో వంట కదా. సో మా ఇంట్లో వాళ్ళకైతే నచ్చింది. వర్క్ అనుకోండి, ఇప్పుడు మనం వేరే ఆఫీసులో చేస్తున్నాం వర్క్ అంటే సార్లకి మేడంలకి నచ్చాలి, వర్క్ వాళ్ళకి తగ్గట్టు నేర్చుకోవాలన్నమాట. అవి అవసరం లేదు. మనం ఏదైనా ఎక్సెల్ వర్క్ కానీ ఎంఎస్ వర్డ్ కానీ అలాంటివి నేర్చుకోవాలంటే సిస్టమ్ చూడాలన్నమాట. సో అది అనమాట. ఇంకా ఈరోజు టిఫిన్ అయితే బ్రేక్ఫాస్ట్గా సేమియా ఉప్మా, లంచ్లోకి అయితే పన్నీర్ బిర్యానీ అయితే చేశాను. సేమ్ అలానే ట్రై చేయండి, తప్పకుండా బాగా వస్తుంది. నేను మార్నింగ్ టీ తాగలేదనమాట, ఇంకా అమ్మాయికి పాలు కాసేస్తున్నాను, నాకేమో ఇంకా టీ పెట్టుకుంటున్నాను. ఈ టీ కూడా అసలు ఈరోజు ఇది ఒక వండర్ అనే చెప్పాలి. మార్నింగ్ హాట్ వాటర్ తాగాను కానీ టీ తాగలేదు. సో ఇదంతా ముందు కంప్లీట్ చేసేద్దాంలే, టైం అయిపోతుందని చెప్పి ఇంకా టీ అయితే పెట్టుకున్నాము. అలానే బిస్కెట్స్ కూడా పెట్టుకున్నాము. ఇంక ఇలా బాక్స్లో అయితే సెట్ చేసేస్తున్నాను. మరి ఎక్కువ వేడిగా ఉన్నది పెట్టినా కానీ మనకి ఆఫ్టర్నూన్కి అంటే మెత్తపడిపోవచ్చు, లేదంటే స్మెల్ అయినా రావచ్చు. అందుకని కొంచెం ఇట్లా పెట్టామంటే ఆ గాలికి కొంచెం వేడి అనేది తగ్గిపోయిద్ది. సో ఇంకా బాక్స్లో అయితే సెట్ చేసేస్తున్నాను అనమాట. కొంచెం కర్డ్ పెట్టాను, ఉప్పు అదంతా కలిపి. అంతే ఈరోజు ఇంకా లంచ్లోకి ఈవినింగ్ కూడా ఇంకా 2 పూటలకైతే చేసేసాను ఈరోజు. ఇంకా ఇది మేము ఇంకా టిఫిన్ చేసేస్తే ఈరోజు మార్నింగ్ పని అయితే అయిపోతుంది. ఆల్మోస్ట్ పని అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా అమ్మాయిని తీసుకెళ్ళి కాలేజ్ దగ్గర డ్రాప్ చేసి రావాలన్నమాట. నాకు బిగ్ బాస్ అంటే చాలా ఇష్టము. ఈవినింగ్ టైము బిగ్ బాస్ అంతా పని అంతా చేసుకొని ఒక్కదాన్ని ఎవ్వరు చూడరు, నేను ఒక్కదాన్ని చూస్తాను ఇంట్లో. కానీ ఎంత ఎంజాయ్ చేస్తాను ఆ బిగ్ బాస్ చూసేటప్పుడు. కానీ చూస్తాను, అక్కడ వరకే చూసి వదిలేయడం వరకే, అంతే. దానివల్ల పెద్ద ఏమీ యూజ్ ఉండదు. కానీ ఫ్యాన్స్ ఉంటారు కదా, ఆ ఫ్యాన్స్లో నేను ఒకదాన్ని అనమాట. బిగ్ బాస్ 8లోకి ఎవరు వస్తున్నారు ఎవరు రావట్లేదు అని చెప్పి నేను చెప్తానన్నాను కదా. కంటెస్టెంట్స్ అయితే సెలక్షన్స్ అయితే జరుగుతున్నాయి. అవి మనకి ఈ ఆగస్టు మంత్ ఎండింగ్ లోపు అయిపోతాయి అనమాట. ఒక 1 వీక్ టైమే ఉంటుంది. మోస్ట్లీ సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో 90% మనకి టెలికాస్ట్ అవుతుంది అనమాట. ఈ లోపు వీళ్ళు ఏంటంటే రిహార్సల్స్ అవి ఉంటాయి కదా, అవి చేస్తారు ఒక 1 వీక్ వరకు. ఆల్మోస్ట్ సెలెక్ట్ అయిపోయారు. ఇంకా చెప్పాలంటే ఆల్మోస్ట్ విన్నర్ కూడా సెలెక్ట్ అయిపోయినట్టే అనిపిస్తుంది. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఒక నేమ్ అయితే సోషల్ మీడియాలో కామెంట్స్లో కానీ ఎక్కడ చూసినా ఒక నేమే వినపడుతుంది, లాస్ట్ టైం వినపడినట్టు. అలాంటప్పుడు అది రియాలిటీ షో అని చెప్పి ఎవ్వరు అనరు. అదొక్కటే నచ్చట్లేదు. అసలు ముందుగానే విన్నర్ని ఫిక్స్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. సో అదైతే అస్సలు నచ్చట్లేదు. ఆ పర్సన్ ఎవరు ఏంటనేది కూడా నేను మెన్షన్ చేస్తాను ఈ వీడియోలో. ముందుగా అయితే కంటెస్టెంట్స్ అనేది మనకి సెలక్షన్స్ ఎలా జరుగుతాయంటే ఫిలిం ఇండస్ట్రీ నుంచి జరుగుతాయి, సీరియల్లో నుంచి ఒకళ్ళు జరుగుతాయి, యాంకర్స్, ఇంకా చెప్పాలంటే స్పోర్ట్స్ వీటికి సంబంధించినవి, మోడల్స్ ఉంటారు కదా, మోడల్స్ వాళ్ళు, సోషల్ మీడియాలో సెన్సేషనల్ పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళ నుంచి ఒకళ్ళని అలా సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారన్నమాట. ఫిలిం ఇండస్ట్రీ నుంచి అయితే ఫేడ్ అవుట్ అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళల్లో అయితే లాహిరి మూవీలో ఆదిత్య ఓం ఉంటారు కదా, సో అతను వస్తారని అనుకుంటున్నారు. అతను కానీ 16th మూవీలో రోహిత్ కానీ వస్తారని చెప్పి అయితే అనుకుంటున్నారు. ఇంకా లయ, అంకిత ఇట్లయితే అనుకుంటున్నారు. కన్ఫామ్గా అయితే ఆదిత్య ఓం వస్తారంట. ఇంకా మనకి సీరియల్ నుంచి యాక్టర్స్ అయితే మాత్రం ప్రభాకర్ వస్తారంట. ఆయన కొంచెం ఎక్స్పీరియన్స్డ్, లాస్ట్ టైం శివాజీ లాగా అనమాట కొంచెం అలా. ఇంద్రనీల్ వస్తారంట. నేనైతే ఫుల్ ఫ్యాన్ అసలు ఇంద్రనీల్కి రియల్గా, నార్మల్గా. మరి ఈ షోలోకి వచ్చిన తర్వాత ఆయన ఎలా ఉంటారు, ఆయన ప్రవర్తన ఎలా ఉంటుంది, ఎలా గేమ్స్ అనేవి పర్ఫార్మెన్స్ ఉంటుంది అనేది చూడాలి. హారిక, ఏక్నాథ్ వస్తారంట. హారిక వస్తుందని కన్ఫామ్ అయింది, ఏక్నాథ్ రావట్లేదు.
మోస్ట్లీ హారికనే వస్తుంది. అంటే ఇది ఒక చైన్ లింక్ లాగా అనమాట. అంతకుముందు షణ్ముఖ్ వచ్చాడు, తర్వాత దీప్తి సునైనా, ఇట్లా వితికాను వరుణ్ సందేశు, మళ్ళీ శ్రీహాను సిరి ఇలా వచ్చారు కదా, సేమ్ అలానే ఇలా హారిక ఏక్నాథ్ లాగా. నెక్స్ట్ వచ్చేసి తేజస్విని గౌడ వస్తుంది. మనకి అమర్దీప్ ఉన్నాడు కదా, అమర్దీప్. ఇప్పుడు తేజస్విని గౌడ వస్తుంది. దీపిక అని చెప్పి మనకి బ్రహ్మముడే ఏదో సీరియల్ ఉంటుంది కదా, దాంట్లో అమ్మాయి కొంచెం కామిక్గా చేస్తూ ఉంటుంది అన్నమాట. షోస్లో కూడా వస్తుంది కదా, శ్రీదేవి డ్రామా కంపెనీ అలాంటి వాటిలో తను కూడా రావచ్చు. విష్ణుప్రియ కన్ఫామ్గా వస్తుంది. ప్రభాకర్, ఇంద్రనీలు, హారిక, తేజస్విని గౌడ, విష్ణుప్రియ, ఆదిత్యవం వీళ్ళైతే కన్ఫామ్ లిస్ట్ అనమాట. తర్వాత మనకి సోనియా సింగ్, రీతు చౌదరి వస్తుంది. తను గ్లామర్గా కానీ లేదంటే కొంచెం యాక్టివ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది కదా, తను వస్తుంది. అంజలి పవన్ వస్తుంది. లాస్ట్ టైమే రావాలంటే తను, ఇంక ఈసారి అయితే కన్ఫామ్. తను ఏంటంటే కొంచెం గట్టిగా మాట్లాడుతుంది. నేను ఈ గుర్తుండవని చెప్పి బుక్లో నోట్ చేసుకున్నాను అనమాట. మనకి యాదమ్మరాజు కూడా వస్తున్నాడు, ఎందుకంటే వాళ్ళ వైఫ్ కూడా ఇప్పుడు కొంచెం ప్రెగ్నెంట్ అని చెప్పి అనౌన్స్ చేశారు కదా, సో కొంచెం కంటెంట్ వస్తుందని చెప్పి తను కూడా. బంచిక్ బబ్లు వస్తున్నాడు, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్. వీళ్ళిద్దరు కూడా కన్ఫామ్గా వస్తారనమాట. మళ్ళీ ఇంకా మోడల్స్ నుంచి ఒకరిని తీసుకుంటారు. ఇప్పుడు మనకి ఎవరు తెలియని పర్సన్స్ ఉంటారు కదా మోడలర్స్లో, వాళ్ళ నుంచి ఒకరిని తీసుకుంటారు. ఎవరు సయ్యద్ రోహన్ అబు అంట, అతను కూడా మోడలర్ అంట. అతను తీసుకోవచ్చు, అంటే 6 ప్యాక్స్ 8 ప్యాక్స్ లాంటి వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఒకరిని తీసుకుంటారు. సోషల్ మీడియా సెన్సేషనల్ పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళల్లో యువ సామ్రాట్, హర్ష సాయి వీళ్ళిద్దరిలో ఒకళ్ళు వస్తారు. యువ సామ్రాట్ 95% ఫిక్స్డ్ తను, ఎందుకంటే ఇప్పుడు బెట్టింగ్ దాంట్లో ఆయన కొంచెం ఒక యుద్ధమే చేస్తున్నాడు కదా, సో యువ సామ్రాట్ అయితే వస్తారని అనుకుంటున్నారు. కిరా కార్పి సూపర్గా ఉంటుంది. ఇంకా సాకేత్ వస్తాడంట సింగర్స్లో, ఫోక్ సింగర్స్లో కూడా ఒకళ్ళు రావచ్చు. ఇంకా యాంకర్స్లో వింధ్యా విశాఖ వస్తుంది, అంటే తను స్పోర్ట్స్కి సంబంధించి యాంకర్ అనమాట, తను కన్ఫామ్గా వస్తుంది. అలానే డ్యాన్స్కి సంబంధించి కూడా ఒకళ్ళని తీసుకుంటారు కదా, శ్వేతా నాయుడు. ఇంకొకళ్ళు ఫోక్ డాన్సర్ జాను లిరి ఉంటుంది కదా, మోస్ట్లీ తను రావచ్చు. 95% తను రావచ్చు. వీళ్ళైతే కన్ఫామ్గా వస్తారు. మామూలుగా ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి అయితే ఆదిత్య ఓం, అలానే లయ, అంకిత వీళ్ళలో వస్తారు. సోనియా సింగ్ అని, రీతు చౌదరి, అంజలి పవన్, ప్రభాకర్, ఇంద్రనీల్, హారిక వస్తుంది. అలానే తేజస్విని గౌడ వస్తుంది, విష్ణుప్రియ వస్తుంది. ఇంకా చెప్పాలంటే బంచిక్ బబ్లు, యాదమ్మరాజు వీళ్ళిద్దరు కన్ఫామ్ అసలు. యువ సామ్రాట్, కిరా కార్పి, సాకేత్, వింధ్యా విశాఖ, జాను లిరి వస్తే శ్వేతా నాయుడు కూడా రావచ్చు. ఈసారి ఫీమేల్ కంటెస్టెంట్నే విన్ చేయాలని చూస్తున్నారంట, కన్ఫామ్గా అయ్యిందని అంటున్నారు. సో అందుకని ఎక్కువ మందిని ఫీమేల్ కంటెస్టెంట్స్ని అయితే తీసుకున్నారు. కొంచెం ఇన్ఫ్లుయెన్సర్స్లో కొంచెం సోషల్ మీడియాలో బాగా ఎక్కువగా యాక్టివ్గా ఉండే వాళ్ళని కూడా తీసుకుంటారు కదా, సో అలా అనమాట. నేను ఇందాక చెప్పాను కదా, ఆల్రెడీ విన్నర్ ఫిక్స్ అయిపోయారు అన్నట్టుగా ఉన్నాయి సోషల్ మీడియాలోని. ఎవరు అంటే తేజస్విని గౌడ. ఎందుకంటే అసలు ఎక్కడ చూసినా మనం ఏమన్నా బిగ్ బాస్లో ఏమన్నా తెలిసినవి చూద్దామేమో, మనకు తెలియనివి ఏమైనా ఉన్నాయేమో అని చెప్పి ఓపెన్ చేసి చూస్తుంటే కామెంట్స్లో కానీ ఎక్కడైనా కానీ మళ్ళీ తేజస్విని గౌడ అని చెప్పి వినిపిస్తుంది మాట. అలా చేస్తే ఏంటంటే మనకి వీళ్ళు ఫిక్స్ అయిపోయారేమో అన్నట్టు అనిపించింది. లాస్ట్ టైం అమర్దీప్ విషయంలో కూడా అంతే జరిగింది, ఇప్పుడు తేజస్విని గౌడది కూడా అంతే అనిపిస్తుంది. ఇది ఒక రియాలిటీ షో కాబట్టి మనకి రియల్గా ఉంటేనే బాగుంటుంది. చూడాలి తను ఎలా పర్ఫార్మెన్స్ ఉంటుందో, అమర్దీప్ లాగా ఉంటుందా లేదంటే తిను రియల్గా ఉంటుందా అనేది అయితే చూడాలన్నమాట. ఇదే నాకు తెలిసిన ఈ బిగ్ బాస్ 8 అప్డేట్స్ అనేవి. కన్ఫామ్గా వీళ్ళైతే వస్తారు. ఇంకా ఈరోజైతే ఇవన్నీ అయిపోయినాయి. ఈవినింగ్ పూజ అంతా అయిపోయిన తర్వాత మనకి ఒత్తులు ఆయిల్ అనేది మనకి దీపం కొండెక్కిద్ది కదా, అవన్నీ తీసి సెపరేట్గా ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకుంటాను. ఇంక ఇక్కడ పూలు కూడా కోసి కడుతున్నాను, ఒక సైడ్ పిండేస్తున్నాను. ఈరోజు వ్లాగ్ అయితే ఇదే, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇకపై అయితే వ్లాగ్స్ అనేవి మనకి బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి మాత్రం అవి టెలికాస్ట్ అవుతాయి కదా, ఆ ఎపిసోడ్స్ ఇలా వ్లాగ్స్ చేస్తూ వాటిలో వ్లాగ్స్లో ఉన్న విషయాలు చెప్తూ, బిగ్ బాస్ ఎపిసోడ్స్లో ఉన్న కూడా మెయిన్ కంటెంట్ విషయాలను చెప్తూ నేను వ్లాగ్స్ అనేది కంటిన్యూ చేస్తాను. ఎందుకంటే లాస్ట్ టైం నేను బిగ్ బాస్ స్టార్ట్ అయినప్పుడు చేసిన వీడియోస్కి వచ్చిన వ్యూస్ చాలానే వచ్చేవి. అలానే స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. మళ్ళీ సెప్టెంబర్ 1st వీక్లో స్టార్ట్ అవుతుంది కదా, సో అదనమాట. నాకైతే ప్రోమో బాగా నచ్చింది. బిగ్ బాస్ 8ని ఇన్ఫినిటీగా కూడా పెట్టారనమాట. ఇన్ఫినిటీగా ఎంటర్టైన్మెంట్ అనే మీనింగ్ ఇంకా మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఫ్లవర్స్ కట్టేది కూడా నేను షార్ట్ వీడియోలో పెట్టాను. ఇది వరకు పెద్దవాళ్ళు కట్టేటప్పుడు ఎంత ఈజీగా ఎలా కడుతున్నారు అసలు అని అనిపించేది. ఇప్పుడు నేను ఇలా నేర్చుకున్నప్పుడు నాకు చాలా ఈజీ అనిపిస్తుంది. మంచి సాటిస్ఫాక్షన్ ఈ పూలు కట్టేటప్పుడు. అది కూడా మా చెట్టుకు పూసిన పూలు అనమాట. ఇవి విరజాజులు, చాలా స్మెల్ వస్తాయి. ఇంక ఇవి కడుతూ ఒక పక్కన పిండి అయితే వేస్తున్నాను. ఇంక అది కూడా అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది.
ఇట్లా ఒక్కొక్కసారి మల్టిపుల్ అంటారు కదా, అలాంటి పనులు చేస్తూ ఉంటాను అనమాట. ఇక్కడైతే పూలు కట్టేస్తున్నాను. ఓ పక్కనైతే పిండి అయితే తీసేయాలి. ఆ పిండి తీసిన తర్వాత మన గ్రైండర్ ఉంటుంది కదా, అది క్లీన్ చేయడం అనేది చాలా ప్రాసెస్. ఇంకా మీకు ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియో చూస్తే కనుక ఫుల్ లెంత్ వీడియో చూస్తారని అనుకుంటున్నాను. నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఈ బిగ్ బాస్ సిరీస్ మొత్తం కూడా వ్లాగ్స్ వస్తాయి, మీరు కూడా అవి వాచ్ చేస్తారని కూడా అనుకుంటున్నాను. నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇన్నిసార్లు చెప్తున్నానని ఏమీ అనుకోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ పూలు కట్టాను కదా, మేము ఇంకా పూలు కొంచెం పెట్టుకుంటున్నాం. నాది కొంచెం పెద్ద జడే, కానీ నాకు ఇట్లా కొంచెం పూలు పెట్టుకోవడమే ఇష్టము. చూస్తున్నారు కదా, ఇంతే. ఇది కూడా నేను షార్ట్ వీడియో అయితే పెట్టాను, ఈ క్లిప్పింగ్ కూడా. కానీ వ్యూస్ తక్కువే వచ్చినాయి, కానీ సబ్స్క్రైబర్స్ అయ్యారు. సో ఇంతే అనమాట వ్లాగ్ అనేది. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ చేస్తే చాలామందికి వెళ్తాయి అనమాట నోటిఫికేషన్స్. అది. థ్యాంక్ యూ.